ఈ శారీ కూడా కలంకారీ హ్యాండ్ పెయింట్ అండి. బోర్డర్ వచ్చేటప్పటికి ఇట్లా స్కాలప్ బోర్డరు, ఇదంతా కూడా మగ్గం వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్. కలర్ వచ్చేసి పీచ్ కలర్ అండి. కలర్ అయితే చాలా బాగుంది. ఇది పళ్ళు. స్కాలప్ బోర్డర్ వచ్చినప్పుడు హైట్ కొంచెం తక్కువ వస్తాయండి, చూసి కొనుక్కోండి. ఎందుకంటే రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉండదు కాబట్టి. ఇదిగోండి పీచ్ కలర్. కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది అసలు. చాలా చాలా బాగుంది. ఇదిగోండి బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఓ అటు వచ్చిందా? ఓకే ఓకే. బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి వచ్చిందండి. నేను ఇక్కడ నెక్కి వచ్చింది. చాలా బాగుంది. నెక్కి స్లీవ్స్. ఇది బ్యాక్ సైడ్ అండి. ఇక్కడ వచ్చేసి 2 స్లీవ్స్, ఇదొకటి ఇదొకటి. 2 స్లీవ్స్కి కూడా కలంకారీ పెయింట్ వచ్చింది, అలాగే వర్క్ కూడా వచ్చింది. శారీ లోపల వైపు ఎలా ఉందో చూద్దామండి. ఇదిగోండి మోర్ దాన్ హాఫ్ లెంగ్త్ అంతా కూడా కలంకారీ పెయింట్ వచ్చింది. పైన ప్లెయిన్ కలర్ ఉందండి. చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అసలు. ఫస్ట్ నేను వర్క్ ఏముంది ఇందులో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, తర్వాత శారీ అంతా చూపిస్తాను. ఇది వచ్చేసి చేత్తో చేసిన మగ్గం వర్క్ అండి. మెషిన్ ఎంబ్రాయిడరీ అది ఏమీ కాదు, చేత్తో చేసిన మగ్గం వర్క్. ఇదంతా కూడా పిటా వర్క్ అంటారు కదా, అదండి. గోల్డ్ కలర్ థ్రెడ్ ఏదైతే కనిపిస్తుందో అది. ఇది నాట్ వర్క్. ఇక్కడ జర్దోసి అండి, క్లోజప్లో చూడండి, ఇది జర్దోసి వర్క్. అలాగే ఇక్కడ స్కాలప్ బోర్డర్ ఇస్తూ కడ్దానా బీడ్స్తో వర్క్ చేశారండి. సీక్వెన్స్ వర్క్ ఎండ్స్లో ఇక్కడ సీక్వెన్స్ ఉంది. ఇదిగోండి ఇక్కడ ఫ్లవర్స్లో కూడా సీక్వెన్స్ వర్క్ ఉంది. మొత్తం అంతా కూడా చేత్తో మగ్గమే తయారు చేసిన వర్క్ అండి. చాలా బాగుంటుంది. శారీ అయితే కొంచెం వైన్ కలర్ అట్లా ఉంటుంది. హ్యాండ్ పెయింటెడ్ టస్సర్ పైన వర్క్ అండి ఇదంతా కూడా. శారీ మధ్యలో కూడా సీక్వెన్స్ వర్క్ హైలైట్ చేస్తూ ఉన్నారు. బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నదేమో పళ్ళు అండి. అంతా కూడా కలంకారీ హ్యాండ్ పెయింట్. చూసారా ఎంత బాగుందో. పళ్ళులోనేమో ఎంచక్క 2 పీకాక్స్ వచ్చాయండి. ఆపోజిట్లో ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఉన్నాయి. చాలా బాగుంది. పళ్ళు అయితే షోల్డర్ పళ్ళు లాగా వస్తుందండి. ముందు ఇక్కడ మనం బ్లౌజ్ చూసేద్దాం. ఇదిగోండి బ్లౌజ్. బ్లౌజ్కి హ్యాండ్స్కి కూడా ఇట్లా ఇచ్చారండి. బ్లౌజ్కి హ్యాండ్స్ చూపించాను కదండి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్. సింపుల్గా ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్. ఇంకా శారీ అంతా ఎలా ఉంటుంది అనేది చూసేద్దాం. ఇదిగోండి శారీ అంతా ఇలా గ్రే కలర్ ప్లెయిన్ ఉంటుందండి. కింద వచ్చేసి వైన్ కలర్ బోర్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా కింద ఇదే విధంగా ఉంటుందండి. ఇదిగోండి ఇది బ్లౌజ్. మనం ఇందాక చూసాం కదా, బ్లౌజ్ స్టార్ట్ అయ్యే వరకు కూడా మీకు ఇట్లా బోర్డర్ వచ్చింది. శారీ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. చాలా ఎక్స్క్లూజివ్గా కూడా ఉంటుంది. కట్టుకుంటే డిఫరెంట్గా, అంటే ఎక్కడ పడితే అక్కడ చూసేది కాకుండా మనకి కాస్త డిఫరెంట్గా అనిపిస్తుంది కట్టుకున్నప్పుడు. చాలా బాగుంది. కూడా కలంకారీ స్టైలే. చాలా బాగుంది కదా. ప్లేస్మెంట్ ప్రింట్ ఇది చాలా నచ్చిందండి నాకు. ఇది కూడా ఇదిగోండి బ్లౌజ్. సూపర్ శారీ. శారీ అంతా కూడా ఇలా ఉంటుంది.
చూసారు కదండి ఎలా ఉన్నాయి శారీస్, నచ్చాయా? నాకైతే ఇవాళ అసలు చేసిన ప్రతి వీడియో చాలా బాగుంది. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. ఇది కూడా సేమ్ ప్యాటర్న్ అండి. డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇలా ఓపెన్ చేయగానే పళ్ళు ఉంటే చూపించడానికి ఈజీగా ఉంటుంది. బుద్ధ మాట్లాడుతుంది. ఎత్తుకోండి, ఎంత బాగుందో కదా. ఇది బ్లౌజ్ అండి. ఇదిగోండి, ఇక్కడ ఇలా హ్యాండ్స్కి ఆ కలర్స్తో బార్డర్ వచ్చింది. అట్రాక్షన్ అంతా పళ్ళులో ఉందండి. ఎంత బాగుందో చూసారా. శారీ అంతా కూడా ఈ షిబోరి వస్తుంది. ఈ టెంపుల్ ఎంతమంది గుర్తుపట్టారో చెప్పండి. నేను శారీ అంతా చూపించేసిన తర్వాత లాస్ట్లో చెప్తాను ఏం టెంపుల్ అనేది. ఈలోగా ఎవరైనా గుర్తుపడితే కమెంట్లో చెప్పండి అండి. వెనక అంతా కూడా పర్వతాలు, ముందు టెంపుల్. చాలామంది విజిట్ చేసి కూడా ఉంటారు నాకు తెలిసి. కనిపెట్టండి. ఈలోపు మిగిలిన చీర చూద్దాం. ఇదిగోండి, కుచ్చెళ్ళ దగ్గర అంతా ఈ మౌంటైన్స్ డిజైనే ఉంటుంది. పైన కూడా కొంచెం బ్రౌన్ కలరు, కాపర్ కలర్ మిక్స్ అయినట్టుగా అనిపిస్తుందండి. ముందే చెప్పినట్టుగా ఇవన్నీ కూడా సటిల్ కలర్స్, చాలా చాలా బాగుంటాయి. ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి పైన ఏ కలర్ ఉందో అదే కలర్ వస్తుందండి. ఇది ఏ థీమ్ వస్తుందో చూద్దాము. కొంచెం మస్టర్డ్ ఎల్లో లాగా ఉంటుందండి కలరు. ఇదిగోండి, ఇది వచ్చేసి విలేజ్ థీమే, అంటే రూరల్ ఇండియా. అది కూడా ఆ పేరు వాడచ్చో లేదో తెలియదు. కొండల్లో ఉంటారు కదా, అలా అన్నమాట. ఆ స్టైల్లో ఉంది. అసలు ఎంత న్యాచురల్గా ఉందో చూడండి. నిజంగా ప్రకృతిని మనం ఒక ఫోటో బ్లాక్ అండ్ వైట్లో కాకుండా వెనక ఈస్ట్మన్ కలర్స్ అని వచ్చాయి. అలాంటి కలర్స్లో నేచర్ని ఒక ఫోటో తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇదిగోండి, ఎంత న్యాచురల్గా ఉందో అసలు. పైన చిన్న బోర్డు వచ్చిందండి. ఈ శారీ బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. అసలు ఎంతసేపు చూపించినా నాకు తనివి తీరట్లేదు. ఈ చీరలు అంత నచ్చేసాయి నాకైతే. ఇదిగోండి బ్లౌజ్. ఇది వచ్చేసి గాచి బై గాచి టస్సర్ అండి. అంటే టస్సర్ని వీలైనంత వరకు సాఫ్టెస్ట్ ఫామ్లోకి తీసుకెళ్ళిన తర్వాత తయారయ్యే ఫ్యాబ్రిక్ అన్నమాట. మనకి టస్సర్ ఏంటంటే పంట తయారైనప్పుడు ఫస్ట్ ముడిదారం తీయగానే జూట్ టెక్స్చర్లో వస్తుంది. ఆ తర్వాత దాన్ని సాఫ్టెస్ట్ టస్సర్ రూపంలోకి తీసుకొచ్చిన తర్వాత ఉన్నదన్నమాట. ఈ శారీ స్పెషాలిటీ ఏంటంటే ఇదంతా కూడా ఎక్రిలిక్ పెయింట్. నాకు షాప్ వాళ్ళు చెప్పింది ఏంటంటే 30-40 వాషెస్ అయినా కూడా ఈ పెయింట్ అనేది పోదు అని చెప్తున్నారు. డల్ అవ్వకుండా ఇదే షేడ్ ఉంటుంది అని చెప్పారు. మెయిన్ ఏంటంటే వాళ్ళు 2 వాష్లు డ్రై వాష్ తర్వాత ఇంట్లో చాలా జెంటిల్ వాష్ చేసుకోవాలని చెప్పారు వాళ్ళు. నా అడ్వైజ్ నేనేం చెప్తానంటే ఈ షైన్ కానీ ఇలా చక్కగా ఎప్పటికీ చీర ఇలాగే ఉండాలి అంటే డ్రై వాష్ అయితే కంపల్సరీ చేయించుకుంటే బాగుంటుందని అనుకుంటున్నా. నేను నా శారీస్ ఎలా మెయింటైన్ చేస్తానంటే అండి, కట్టిన ప్రతిసారి వాష్ చేయను. మనం కట్టే సందర్భాన్ని బట్టి ఒక 4-5 టైమ్స్ డ్రై ఐరన్ మీదే కట్టేస్తూ ఉంటా. ఆ తర్వాత ఎక్కువ సార్లు కట్టాము, ఎక్కడైనా కొంచెం అంచుల్లో అట్లా మురికి అయ్యింది అలా అనుకున్నప్పుడు నేను డ్రై వాష్కి ఇస్తాను. డ్రై వాష్ కమ్ పాలిష్. ఉత్త డ్రై వాష్ ఎప్పుడు చేయించకండి ఏ చీర అయినా కూడా. ఎందుకంటే దానికి ఉన్న ఒరిజినల్ షైన్ ఏదైతే ఉందో అది రాదు. ఇదిగోండి ఈ శారీ పళ్ళు స్పెషాలిటీ. ఇవన్నీ కూడానండి మీకు తెలుసు కదా, టస్సర్స్ తయారీ అంతా బెంగాల్. కలకటాలో ఏమేమి ఫేమస్ ప్లేస్లు అయితే ఉన్నాయో వాటిని థీమ్గా తీసుకుని ఒక్కొక్క శారీకి ఒక్కొక్క ప్లేస్ని
ఎక్రిలిక్ హ్యాండ్ పెయింట్ ద్వారా డ్రా చేశారు. ఇదిగోండి, కలకటా వెళ్ళిన వాళ్ళకి ఎవరికైనా ఐడియా ఉంటుంది, లేదు కలకటాని సినిమాల్లో చూసిన వారికి కూడా ఐడియా ఉంటుంది. ఇప్పుడు ఓలా ఊబర్ ట్యాక్సీలు వచ్చాయి, కానీ వెనకటి నుంచి ఎల్లో కలర్ అంబాసిడర్ కార్లు ట్యాక్సీలుగా ఉంటాయి. చూడండి, అలా ఆ థీమ్ తీసుకున్నారు. ఇట్లా బ్యాక్గ్రౌండ్ కోల్కతాలో ఉన్న ఈ వెనక ఈ బ్రిటిష్ కాలం నాటి బిల్డింగుల్లో ఒకటి అన్నమాట, క్లాక్ టవర్. యాక్చువల్గా వీటన్నిటికీ పేర్లు కూడా చెప్పారండి, కాకపోతే ఇవన్నీ గుర్తుంచుకోవడం కష్టం కదా. ఈ శారీలో వచ్చిన స్పెషల్ డిజైన్ ఇది. మొత్తం అంతా ఒరిజినల్ టస్సర్ కలర్ పైన ఇదంతా కూడా హ్యాండ్ పెయింటేనండి. బ్లౌజ్ చూసారా, కొంచెం బ్లూయిష్ గ్రే లాగా ఉంటుంది. కలర్స్ అన్నీ కూడా చెప్పాను కదండి, చాలా సటిల్ కలర్స్ ఉంటాయి. అంతా కూడా చాలా డీసెంట్ లుక్ ఉంటాయి చీరలు. ఇదిగోండి, షేడెడ్ లాగా పైన అంతా కలర్ వస్తుంది, కింద ఏమో క్రీమ్ కలర్ పైన అలా థీమ్ డిజైన్, ఎక్రిలిక్ హ్యాండ్ పెయింట్. ఈ శారీలో కూడా ఎక్కడా జరీ ఉండదండి. ఉంది డిజిటల్ ప్రింట్. కలర్ అయితే ఏం కలర్ చెప్పాలి, స్కిన్ కలర్ లాగా ఉంది కదా, ఒకలాంటి స్కిన్ పిచ్ అట్లాంటిదండి. బాగుంది ప్రింట్ అయితే. శారీ అంతా ఒక సెల్ఫ్ డిజైన్ ఇట్లా వచ్చింది, దానిపైన ఇలా డిజిటల్ ప్రింట్ ఇచ్చారు. అసలు ఈ కలర్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇదిగోండి బ్లౌజ్, సూపర్ బ్లౌజు. శారీ లోపల వైపు అంతా ఇలా ఉంటుందండి. ఇలా పైన అంతా హారిజాంటల్గా సెల్ఫ్ లైన్స్ వచ్చాయి, కిందేమో అలా డిజిటల్ ప్రింట్ బార్డర్ వచ్చింది. బ్లాక్ అండ్ క్రీమ్లో ఇంకొక డిజైన్ అండి. ఇది కూడా అంతే. ఒకవేళ బ్లాక్ విత్ క్రీమ్ మీరు కొనాలనుకుంటే అసలు ఈ రెండు చీరల్లో ఏ చీర తీసుకోవాలనేది కూడా మీకు చాలా పెద్ద కన్ఫ్యూజను. అంత బాగుంది. ఇది కూడా జారిపోతుంది. ఈ ఫ్లవర్ చూపించాము ఒకసారి. ఇదిగోండి, పళ్ళులో కార్నర్లో ఇట్లా డార్క్ పీచ్ కలర్ షేడెడ్ ఫ్లవర్ ఉందండి. ఇలా 2 బిగ్ ఫ్లవర్స్ వచ్చాయి. ఇది కలర్ అంటుకోలేదు, ఇది కూడా ప్రింట్ అని చెప్తా. ఇదిగో బ్లౌజ్ ఇదిగోండి ఇలా ఉంది. బ్యాక్కి ఫ్లవర్ వచ్చింది. ఇక్కడ ఈ చుక్కలన్నీ కూడా డిజైనేనండి. ఈ కలర్ షేడెడ్గా రావటం, షేడెడ్ డిజైన్. ఇదిగోండి, సూపర్ ఉందా అసలు. మా సెలెక్షన్ చాలా కష్టం. శారీ లోపల వైపు ఇలా వస్తుందండి. ఇది ఒకలాంటి గ్రీన్ అండి. ఇది కూడా ఇట్లా ఆకులు అలా, అది ఈకో ప్రింట్ కదా, ఈకో ప్రింట్ స్టైల్లో డిజిటల్ ప్రింట్ అన్నమాట. అసలు ఈ ఆకులు అయితే చూడండి, మనకు జనరల్గా చెట్ల మీద కనపడేవి బయట, కానీ మనకి ఇక్కడ తూనీగల రెక్కల్లాగా ఉన్నాయన్నమాట. గబాలను చూడగానే చాలా బాగుందండి. ప్లెజెంట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి, అంటే సటిల్గా కామ్గా ఉండాలనుకునే వాళ్ళకి ఈ కలర్ బాగా నచ్చుతుంది. ఇదిగోండి, శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. బ్లౌజ్లు అన్నీ కూడా ఆల్మోస్ట్ సెల్ఫ్ ప్రింట్ బ్లౌజ్లే వచ్చాయండి, చాలా బాగున్నాయి. ఇదైతే క్రీమ్ కలర్కి మెహందీ గ్రీన్ కాంబినేషన్ అండి. జంగిల్ థీమ్. ఒక ఫారెస్ట్లో రకరకాల చెట్లు, రకరకాల పక్షులు, జంతువులు ఎలా ఉంటాయో ఇది అలా ఫారెస్ట్ థీమ్ అండి. చాలా బాగుంది. ఇది కూడా ఎంత బాగుందో. ఈ బార్డర్ మెహందీ గ్రీన్ బార్డర్ చెప్పాను అంటే నేను అది చూస్తూ నువ్వేం చెప్పావు వినలేదు. మరి అదే. ఇదిగోండి, బ్లౌజ్ చూడండి దగ్గరగా. క్రీమ్ కలర్ పైన సెల్ఫ్ ప్రింట్తో పాటు ఈ కాంట్రాస్ట్ డిజిటల్ ప్రింట్ డిజైన్ కూడా వచ్చింది. సూపర్గా ఉందండి. అంటే కొంచెం ఏజ్ పరంగా మరీ డిజైనర్ స్టైల్వి మేము కట్టము, నార్మల్గా ఒకటే ప్రింట్ ఉండేవి కావాలి అనుకుంటే ఇలా ట్రై చేయొచ్చండి. చాలా చాలా బాగుంది. అసలు ఫ్యాబ్రిక్ అయితే నేను ఫస్ట్ టైం సేల్ చేస్తున్నానండి, చాలా మెత్తగా ఉంది. ఫస్ట్ శారీ బ్లాక్ కలర్ అండి. ఇదేమో పళ్ళులో ప్రింట్ చూసారా, ఫ్లవర్స్ అది ఎలా ఉందంటే రియల్గా లోటస్ ఫ్లవర్స్, అలాగే లోటస్ లీవ్స్ ఎలా ఉంటాయో అలా ఉంది. ఫిష్ అంటే ఒక పాండ్ లాంటి థీమ్ తీసుకున్నారు. అదే ప్రింట్ ఇక్కడేమో సెల్ఫ్ ప్రింట్ స్టైల్లో ఉంది చూడండి.
తర్వాత ఇదిగోండి శారీ లోపలికి వెళ్ళే కొద్దీ ఇలా ఉంటుంది. నాకు తెలిసి ఇది పైన ఫ్రంట్ పార్ట్లో వస్తుంది మన స్ట్రక్చర్ని బట్టి. శారీ లోపలంతా ఇలా ఉంటుంది. చాలా సాఫ్ట్ ఉందండి ఫ్యాబ్రిక్. మీకు ఇలా చూస్తుంటేనే తెలిసిపోతుంది టెక్స్చర్ ఎలా ఉందనేది. ఇక బ్లౌజ్ అయితే అమేజింగ్ అండి, చాలా చాలా బాగుంది. ఇదిగోండి అటు అది పట్టుకోవద్దు. ఇదిగోండి బ్లౌజ్ ఎంత బాగుందో చూడండి. మొత్తం అంతా కూడా డిజైన్ వచ్చింది బ్లౌజ్కి, చాలా బాగుంది. ఒక బ్లౌజ్ కొంచెం ఓపెన్ చేసి చూపిద్దాం. ఇదిగోండి బ్లౌజ్కి ఆల్ ఓవర్ ఇలా సెల్ఫ్ ప్రింట్ లాగా వచ్చిందనమాట. సూపర్ ఉంది. గ్రే కలర్ పైన కలంకారీ ప్రింట్ అండి. మొత్తం అంతా కూడా ఇలా కొంచెం యాంటిక్ స్టైల్లో ఉందండి శారీ కాంబినేషన్ అయితే. ఎందుకంటే శారీ బాడీ కలర్ కూడా సటిల్గా ఉంది, అలాగే కలర్స్ కూడా కొంచెం సటిల్ కలర్స్ ఇచ్చారు, అందుకని చాలా క్లాసీ లుక్ ఉంది. పళ్ళు అయితే డార్క్ గ్రే కలర్లో వస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్లోనే సెల్ఫ్ ప్రింట్తో వచ్చిందండి. పళ్ళు ఇది కూడా కొంచెం టెంపుల్ స్టైల్ పళ్ళు, డిఫరెంట్గా మనం ఫస్ట్ శారీకి అలా చూసాము అలా వచ్చిందండి. బార్డరు ఈ పళ్ళు దగ్గర అంతా కూడానేమో కంప్లీట్గా వర్క్ ఉంటుంది. డిజిటల్ ప్రింట్ ఏదైతే ఉందో అదంతా కూడా వర్క్తో కవర్ అవుతుంది. అలాగే కుచ్చిళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి హాఫ్ లెంగ్త్ వరకు వర్క్ ఉంటుంది, పైన అంతానేమో ఇలా ఓన్లీ ప్రింట్ ఉంటుంది. నేను ముందు చెప్పినట్టుగా ఈ కలంకారీ ప్రింట్ అయితే అసలు నిజంగా మనం చేతితో చేసిన కలంకారీ లాగానే చాలా బ్యూటిఫుల్గా ఉంది. 100% హ్యాండ్ ఓవెన్ టసర్ శారీస్ అండి, ప్యూర్ టసర్ బై టసరు. ఇందులో ఎలాంటి మిక్స్ లేదు. ఇది డిజిటల్ ప్రింట్, ఇది వచ్చేసి హ్యాండ్ వర్క్. ప్రతి చీరకి కూడా ఫ్లాట్ 1500 ఆఫ్ అండి. ప్రూఫ్ అది. ఈ కలర్ ఏం చెప్పాలి చిన్ని, కొత్తగా ఉంది. వైన్ కలర్ బ్రౌన్ కలర్ మిక్స్ లా, వైన్ అండ్ మరూన్ మిక్స్ లాగా ఉంది. కలర్ అయితే అద్భుతంగా ఉందండి. వీడియోలో కరెక్ట్గా ఉంది, నేను డిస్క్రైబ్ చేయలేకపోతున్నాను. న్యూ షేడ్. పళ్ళు అయితే ముందులాగానే ప్లెయిన్ అండ్ జరీ లైన్స్తో ప్యానల్ స్టైల్లో వచ్చింది. ప్లెయిన్ పైన కాంతా స్టిచ్ ఉంది, టాజిల్స్. అలాగే శారీ కలర్ సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ అండి. రెగ్యులర్ టసర్ బోర్డర్ వచ్చింది ఈ శారీకి. ఇక పళ్ళు దగ్గర అయితే ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ కలంకారీ స్టైల్లో ఉందండి. దానిపైన అంతా కూడా కాంతా స్టిచ్ వచ్చింది. సీక్వెన్స్ కూడా ఉందండి. కొన్ని చీరల్లో అలా ఉన్నాయి, కొన్ని చీరల్లో ఓన్లీ కాంతా స్టిచ్ అండ్ నాట్ స్టిచ్ ఉన్నాయి. కుచ్చిళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి శారీ హాఫ్ లెంగ్త్ వరకు కూడా వర్క్ ఉంటుందండి. మిగిలిందంతానేమో జస్ట్ డిజిటల్ ప్రింట్ ఉంటుంది. ఈ కలంకారీ ఎంత రియల్గా ఉందంటే హ్యాండ్ డ్రాన్ పెన్ కలంకారీ లాగా అనిపిస్తుందండి. ప్రింట్ అంత న్యాచురల్గా ఉంది, చాలా బాగుంది. ఇది గ్రీన్ కలర్ అండి, డార్క్ గ్రీన్. ఇంకొంచెం డార్క్ షేడ్లో పళ్ళు వచ్చింది, సేమ్ అన్ని చీరల్లాగే. అలాగే బోర్డర్ వచ్చేసి ఈ శారీ కొంచెం డిఫరెంట్గా ఉందండి, జరీ బోర్డరు. బ్లౌజ్ ఏమో ఇలా శారీ కలర్ సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్కి ఇట్లా జరీ లైన్స్ ఉన్నాయండి, చూడండి జరీ లైన్స్. అలాగే కాంతా స్టిచ్. ఇక్కడ షోల్డర్ పళ్ళు వరకునేమో మొత్తం అంతా కూడా డిజిటల్ ప్రింట్తో పాటు కాంతా స్టిచ్ అండ్ నాట్ స్టిచ్ కూడా ఉంటుంది. కుచ్చిళ్ళ దగ్గరకు వెళ్ళేటప్పటికి కొంచెం బోర్డర్ లాగా ఇచ్చి పైన అంతానేమో ఓన్లీ ప్రింట్ ఇచ్చారండి. శారీ హాఫ్ లెంగ్త్ వరకు వర్క్ ఉంది. పైన వచ్చేటప్పటికి ఇదిగోండి ఇలా ఓన్లీ డిజిటల్ ప్రింట్ ఉంటుంది. ఇదైతే పళ్ళు అండి. కలర్ ఏమో డార్క్ కొంచెం వైన్ కలరు బ్రౌన్ షేడ్ మిక్స్ అయినట్టుగా ఉంటుంది. పళ్ళులో కొంచెం ప్యానల్ స్టైల్లో ఉందండి. దానిలో కాంతా వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ ఉంది. ఇక ఈ శారీ బార్డర్ విషయానికి వస్తే జనరల్గా టసర్ శారీస్ అన్నిటికీ కూడా ఏ బార్డర్ ఉంటుందో అదే బార్డర్ ఇచ్చారు. డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ ఆల్ ఓవర్ ఉంటుందండి. ఈ కాంతా వర్క్ కూడా చక్క కాంతా వర్క్ అండ్ నాట్ స్టిచ్, ఫ్లవర్స్లోనేమో నాట్ స్టిచ్, ఈ అవుట్లైన్ వర్క్ అంతానేమో కాంతా వర్క్ ఇచ్చారు. ఇక్కడ బోర్డర్ పైన కూడా చూడండి ఒక సింగిల్ లైన్ కనిపిస్తుంది. ఈ శారీకి కూడా కొంచెం కింద బోర్డర్ లాగా శారీ హాఫ్ లెంగ్త్ వరకు ఇలా వర్క్ ఉందండి. పైన అంతా ఓన్లీ డిజిటల్ ప్రింటే.
బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది. సేమ్ శారీ కలర్ బ్లౌజే సెల్ఫ్ డిజిటల్ ప్రింట్ వస్తుంది. ఇలా కాంతా వర్క్ లైన్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. యూనిక్గా కూడా అనిపిస్తున్నాయి చీరలు, రెగ్యులర్గా కాకుండా కొంచెం యూనిక్గా కూడా అనిపిస్తున్నాయి. ఇది కూడా హ్యాండ్ పెయింట్ టస్సరేనండి. ఇదిగోండి శారీ, ఇది పళ్ళు, క్రీమ్ కలర్ శారీ అండి. అంటే ఒరిజినల్ టస్సర్ అండి. టస్సర్ తయారీ ఎలా ఉంటుందో థ్రెడ్ సేమ్ అదే కలర్ అన్నమాట. మిగిలిన కలర్స్ అన్నీ కూడా డై చేసుకుంటాం కదా, ఇదైతే ఒరిజినల్. ఇదిగోండి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. అక్కడక్కడ పోల్కా డాట్స్ లాగా కాయిన్ బుటీలు ఉన్నాయి. బోర్డర్ కూడా అదే స్టైల్లో ఉంటుంది. ఇదిగోండి శారీ పళ్ళు వైపు నుంచి ఇటు సైడ్కి ఇలా వస్తుంది. ఇది శారీ స్టార్టింగ్. ఈ శారీ అండి, ఈ ప్యాటర్న్ వచ్చేసి దాదాపుగా ఒక 20 సంవత్సరాల కిందట కాటన్ శారీ కట్టుకున్నా నేను. అది ఎట్లా అంటే ఇదిగోండి పళ్ళులో వచ్చేటప్పటికి కలంకారీ స్టైల్ హ్యాండ్ పెయింట్, పెద్ద పీకాక్ వచ్చిందండి. ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్. ఈ శారీ స్పెషాలిటీ ఏంటంటే శారీ స్టార్టింగ్లో చిన్నగా మొదలైన ఈ హ్యాండ్ పెయింట్, క్రీమ్ కలర్ పైన హ్యాండ్ పెయింట్ ఏదైతే ఉందో పళ్ళు దగ్గరకు వచ్చేటప్పటికి ఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఒక 1 ఇంచ్ గ్రీన్ బార్డర్ ఉంది. శారీ స్టార్టింగ్లోనేమో గ్రీన్ కలర్ ఎక్కువ ఉంటుందండి, ఇటు వచ్చేటప్పటికి తగ్గుతుంది. ఇది ఈ శారీ స్పెషాలిటీ. ఇదిగోండి ఇట్లా, ఇది గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి. ఇలా వేవీగా వస్తూ పళ్ళు దగ్గరకు వచ్చేటప్పటికి ఫుల్ ఉంటుంది, వెళ్ళిపోతుంది మొత్తం. ఇదిగోండి ఇది ఫుల్. ఈ శారీస్ ఏంటంటే మీకు ఇలా చూపించినప్పుడు కంప్లీట్గా అర్థం కాకపోవచ్చు, కానీ కట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి. ఒక డిఫరెంట్ లుక్ అన్నమాట. జస్ట్ చీర ఉందా, బోర్డర్ ఉందా, పళ్ళు ఉందా అలా కాకుండా ఒక డిఫరెంట్ లుక్ ఉంటాయండి. చాలా బాగుంటుంది. ఈ ప్యాటర్న్లో ఈ శారీ ఒక్కటే ఉంది. ఇదిగోండి బ్లౌజ్ గ్రీన్లోనే ఇంకొక షేడ్ తీసుకున్నారు. హ్యాండ్స్కి ఇట్లా జస్ట్ సింపుల్ బార్డర్, ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. విష్ణుపురి కథాన్ సిల్క్లోనే మళ్ళీ డిజిటల్ ప్రింట్తోనే అండి. ఎంత బ్యూటిఫుల్ కలరో చూసారా, భలే ఉంది కదా. లైట్ కలర్ అండి. దాని మీద వచ్చిన కలర్ కాంబినేషన్ కూడా అంత డిఫరెంట్ షేడ్స్ అండి. చాలా బాగుంది చీర. 1 ఇంచ్ నేవీ బ్లూ కలర్ బార్డర్ ఉంటుంది. ఇదిగోండి శారీ బ్లౌజ్. ఎంత క్లాసీ లుక్ ఉందో చీర. రెగ్యులర్ ప్రింట్స్ కాకుండా డిఫరెంట్గా కావాలనుకునే వాళ్ళకి ఇవి నచ్చుతాయి. కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ ఎక్సలెంట్గా ఉంది. శారీ అంతా కూడా ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుందండి. కలర్ వచ్చేటప్పటికి ఇంగ్లీష్ గ్రీను, సెల్ఫ్ ప్రింట్ ఉంటుంది, అలాగే కాంట్రాస్ట్ ప్రింట్ కూడా ఉంటుంది. చక్కటి డిజిటల్ ప్రింట్. పళ్ళు వచ్చేసి ఇలా లైన్స్ పళ్ళు వస్తుందండి. ఇక బోర్డర్ విషయానికి వస్తే బోత్ సైడ్స్ కూడా ఒక 1 ఇంచ్ ప్లెయిన్ బోర్డర్తో పాటుగా ఇట్లా గీతల బోర్డరు, జరీ బోర్డర్ లేకుండా మొత్తం అంతా కూడా టస్సరే ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా సెల్ఫ్ ప్రింట్తో శారీ కలర్ బ్లౌజే, అంటే రన్నింగ్ బ్లౌజ్ లాగానే సెల్ఫ్ ప్రింట్తో వస్తుంది. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. ఈ శారీస్ ఇప్పుడు మీకు ఆఫర్లో అని చెప్పాను కదండి, ప్రతి చీరకి కూడా ఫ్లాట్ 1500 ఆఫ్ ఉంటుంది. అంటే ప్రాఫిట్ అంటూ ఏమీ లేకుండా ఆల్మోస్ట్ కాస్ట్ టు కాస్ట్ సేలు. అలాగే ఎప్పటిలాగానే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్. దీంట్లో ఇంకొక 3 కలర్స్ ఉన్నాయండి, చూసేద్దాం. సేమ్ డిజైన్ అండి, కలర్ మారుతుంది. ఇది వచ్చేసి కొంచెం ఒకలాంటి సపోటా పీచ్ అట్లా ఉంటుందండి. ఈ శారీ కూడా సెల్ఫ్ డిజైన్ అండ్ కాంట్రాస్ట్ డిజైన్ ఉంటుంది. ఇవి చూడండి కొత్తిమీర ఆకుల్లా ఉన్నాయి కదా, సేమ్. ఇదిగోండి ఇలా పళ్ళు వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది. బోత్ సైడ్స్ కూడా ప్లెయిన్ బోర్డర్ అండ్ లైన్స్ బోర్డరు. బ్లౌజ్ ఏమో శారీ కలర్లోనే సెల్ఫ్ డిజైన్తో వస్తుందండి.
చాలా స్మూత్గా ఉంటుందండి. హెవీ క్వాలిటీ కాబట్టి ఆ స్మూత్నెస్ ఇంకా ఎక్కువ తెలుస్తుంది. ఇదిగోండి, ప్రతి చీర పైన కూడా ఫ్లాట్ 1500 డిస్కౌంట్ అండి. లైట్ పిస్తా గ్రీన్కి డార్క్ గ్రీన్ కాంబినేషన్ అండి, డార్క్ ఫారెస్ట్ గ్రీన్ కాంబినేషన్. ఎంత బాగుందో, ఇది కూడా సెల్ఫ్ లాగా అనిపిస్తుంది కానీ చాలా అందంగా ఉంది. శారీ అంతా కూడా డిజిటల్ ప్రింట్ వస్తుందండి, ఇలా బంచెస్ లాగా. బోర్డరు ఇట్లా డార్క్ గ్రీన్తో పాటు మెహందీ గ్రీన్ కూడా వచ్చింది. క్యూట్ పళ్ళు అండి. ఇదిగోండి బ్లౌజ్. శారీ కలర్లోనే ఇంకొంచెం లైట్ కలర్ పైన ఇట్లా డిజిటల్ ప్రింట్, చిన్న చిన్న బంచెస్. హ్యాండ్స్కి ఏమో బోర్డరు. సూపర్గా ఉంది చీర అసలు. ఇదిగోండి ఇలా. ఈ శారీస్ కూడా అంతేనండి, ప్రతి దానిపైన కూడా ఫ్లాట్ 1500 ఆఫ్. కొంచెం క్రీమ్ కలర్, స్కిన్ కలర్ ఆ టైప్లో ఉంటుందండి. బాడీ కలర్ వచ్చేసి మధ్యలో అంతా డిజిటల్ ప్రింట్. బార్డర్ ఏమో ఎలిఫెంట్ గ్రే, కొంచెం బ్లూ టోన్ కలిసినట్టుగా ఉంటుంది. పైన ఏమో గ్రీన్ బార్డరు. ఇదిగోండి పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్ బ్లౌజ్ పైన బోర్డర్ కలర్ ప్రింట్ వస్తుందండి. శారీ ఆల్ ఓవర్ లుక్ ఈ విధంగా ఉంటుంది. గోల్డెన్ ఎల్లో కలర్ అండి, కొంచెం గోల్డెన్ క్రీమ్ అట్లా. శారీ అంతా కూడా ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుంది. డార్క్ ఫారెస్ట్ గ్రీన్ అండ్ మెహందీ గ్రీన్ కాంబినేషన్లో బోర్డర్ వస్తుంది. ఇది పళ్ళు. శారీ కలర్లోనే బ్లౌజ్ వస్తుందండి, చిన్న చిన్న డిజిటల్ ప్రింట్ బంచెస్తో. ఇదిగోండి, శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా గ్రీన్లోనే ఒక షేడ్ అండి, మళ్ళీ ఈ ప్యాటర్న్ వచ్చి డిఫరెంట్. శారీ అంతా కూడా ఇట్లా కొంచెం ఈ స్టైల్ని ఏమంటారు, ఇలా వచ్చింది. గ్రీన్ పైన కొంచెం గ్రే అలా కాంబినేషన్లో ఇలా మనం చిలకరించినట్టుగా కలర్ అట్లా వచ్చింది. డిజిటల్ ప్రింట్ కొంగలండి, కొంగలకి అవుట్లైన్ చేశారు. కొన్నిటికి చేశారు, కొన్నిటికి అలా వదిలేశారు. అలాగే థ్రెడ్ వర్క్ బోర్డర్లో ఏదైతే ఉందో పళ్ళులో బోర్డర్లో ఈ శారీకి కూడా అలాగే వచ్చింది. ఇదిగోండి బ్లౌజ్. సేమ్ ప్రింట్ని చిన్న సైజులో తీసుకున్నారు. ఇది బ్లౌజ్. చాలా బాగుందండి. చీరలు అయితే చాలా చాలా ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి. శారీ అంతా ఇదిగోండి ఇదే విధంగా ఉంటుంది. కలర్స్ అన్నీ కూడా సటిల్గా ఇంగ్లీష్ కలర్సే వచ్చాయండి, ప్లెజెంట్గా ఉన్నాయి. ఈ శారీ ఇంగ్లీష్ కలర్ అండి, లైట్ గ్రీన్ కలరు. శారీ అంతా కూడా కొంచెం సెల్ఫ్ డిజైన్ లాగా ఉంది, దాంతో పాటుగా డిజిటల్ ప్రింట్ కూడా ఉందండి. ఒక్కొక్క చోట ఫ్లవర్స్కి, ఒక్కొక్క చోట ఆకులకి అట్లా పిటా వర్క్ చేశారు, అవుట్లైన్ వర్క్ లాగా. ఇదంతా కూడా చేత్తో చేసే వర్కేనండి. ఇది ముడికుట్టు స్టైల్లో పిటా వర్క్ చేశారు. అలాగే బోర్డర్స్ కూడా ఇదిగోనండి, పైన బోర్డర్ కూడా కనిపించినంత వరకు, అలానే కింది బోర్డర్ మొత్తం అండి. పళ్ళులో కూడాను ఇదంతా హ్యాండ్ వర్కే, షేడెడ్ థ్రెడ్ తీసుకుని హ్యాండ్ వర్క్ చేశారు. వర్క్ ఎంత నీట్గా ఉందంటే ఇదిగోండి, ఈ బర్డ్ని చూడండి, అసలు సన్న వర్క్, నిజంగా గమ్తో దారం అతికించారా అన్నంత నీట్గా చేశారు. ఇదిగోండి అడుగు వరకు అసలు కనిపించట్లేదు కూడా అడుగున దారం, అంత బాగా చేశారు. చాలా బాగుందండి. ఈ శారీ బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. ఇదిగోండి బ్లౌజ్ రివర్స్లో ఉంది. ఒకసారి కాదు, ఇదే కరెక్ట్. ఇదిగోరా, ఓహో ఇది కరెక్ట్. రెండు ఒకటేలా ఉన్నాయి. ఇవి చిన్న చిన్న ఫ్లవర్స్ ఆల్మోస్ట్ సెల్ఫ్ ప్రింట్ లాగా ఇచ్చారండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది, హెవీ క్వాలిటీ. ఫ్యాబ్రిక్లో అసలు మీకు ఎలాంటి డౌట్ లేదు. ఒకసారి శారీ అంతా ఎలా వస్తుందో చూద్దాం. బటర్ లాగా ఉంది. ఇదిగోండి శారీ అంతా ఇలా, అంటే డిజైన్ ఒక చోట వచ్చింది ఇంకొక చోట రాకుండా చీర అంతా ఇలా డిఫరెంట్గా ఉందండి. ఈ శారీ పైన కూడా ఫ్లాట్ 1500 ఆఫ్ ఉంటుందండి. మనం ఇప్పుడు టసర్స్ కొత్త స్టాక్ అంతా అలాగే చేస్తున్నాం కదా, అలాగే ఈ శారీ కూడా 1500 ఆఫ్ ఉంటుంది. ఈ శారీ ఏమో మొత్తం అంతా కూడా హ్యాండ్ పెయింట్ అండి.
మీరు చూస్తున్న ప్రతి పువ్వు ప్రతి ఆకు కూడా చేత్తో పెయింట్ చేసి దానిపైన మళ్ళీ చేత్తోనే ఈ పిటా వర్క్ అనేది చేశారు. అలాగే బార్డర్లో వచ్చిన థ్రెడ్ వర్క్ కూడా హ్యాండ్ వర్కేనండి. స్కిన్ కలర్లో కొంచెం డార్క్ కలర్కి చక్కగా మంచి మంచి కలర్ కాంబినేషన్లు అన్నీ కూడా సటిల్గా ఉండే కలర్ కాంబినేషన్స్ అండి. ఇది బ్లౌజు, హ్యాండ్స్కి ఇలా వచ్చింది. చాలా బాగుందండి ఈ శారీ కూడా. డిజిటల్ ప్రింట్ కొన్ని, ఇలా కొన్ని ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో. ఏ చీర అందం ఆ చీరకే. నేను ఇవాళ చూపిస్తున్న 5 చీరలు కూడానండి ఒక క్లాసీ లుక్ ఉండే చీరలు చూపిస్తున్నాను. ఇదిగోండి పళ్ళు వరకు ఇలా వస్తుంది కదా. కుచ్చిళ్ళ దగ్గర వచ్చేటప్పటికి ఇట్లా నీ లెంగ్త్ వరకు ఉంటుందండి. పైన ఏమో ప్లెయిన్ ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ కదండి. మీకు ఆ టెక్స్చర్ కూడా ఇక్కడ తెలుస్తుంది చూడండి. ఈకో ప్రింట్ స్టైల్ డిజిటల్ ప్రింట్ అండి. యాక్చువల్గా ఒరిజినల్ ఈకో ప్రింట్ చేయాలంటే చాలా టైం టేకింగ్, చాలా కాస్ట్ కూడా అవుతుంది. ఎందుకంటే రియల్గా న్యాచురల్గా ఆకులను తీసుకొని ఇలా చీర మీద పేర్ చేసి దానిపైన దాన్ని ఇలా రోల్ చేసి ఎండలో పెట్టి అలా చాలా రోజులు పడుతుంది చేయటానికి. అది షేడ్ మారి ఆ ఆకులు ఉన్న డిజైన్ ప్రకారం షేడ్ వస్తుంది. అది చాలా టైం టేకింగ్, ఎక్స్పెన్సివ్ కూడా. కాబట్టి దాదాపుగా అదే ప్రింట్ని డిజిటల్ ప్రింట్లో తీసుకొచ్చారండి. మీరు చూస్తున్నదంతా కూడా ఇది డిజిటల్ ప్రింట్. కాకపోతే చాలామంది వీటిని ఎకో ప్రింట్ అని చెప్పి సేల్ చేసేస్తున్నారు. కానీ ఇది మాత్రం డిజిటల్ ప్రింట్ అండి. మొత్తం అంతా కూడా టై అండ్ డై టైప్లోనూ ఉంది, అలాగే ఇట్లా ఈకో ప్రింట్ స్టైల్లోనూ ఉంది. ఆకులంతా కూడా చక్క పీటా వర్క్ అవుట్లైన్ చేసి ఉన్నాయి. ఇదిగోండి ఈ శారీ బ్లౌజ్ ఎంత బాగుందో చూసారా. బ్లౌజు కలర్ వచ్చేసి కొంచెం రస్ట్ కలరు అలా ఉంటుందండి శారీ కలరు. ఇది కూడా అంతే, చాలా ప్లెజెంట్గా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అసలు ఏ 60-70 వాళ్ళైనా కూడా కట్టుకోవచ్చండి, అంత డీసెంట్గా ఉన్నాయి. చాలా చక్కగా ఉంది. చూసారండి పళ్ళు ఎంత అందంగా ఉందో. పళ్ళులో 2 బ్లాక్స్ లాగా ఇచ్చి వాటిపైన మస్టర్డ్ కలర్ పైన లావెండర్ కలర్ అండ్ వైన్ కలర్తో హ్యాండ్ పెయింట్ వేశారు. డిజైన్ చాలా డిఫరెంట్గా ఇచ్చారండి. ప్యాటర్న్ అయితే చాలా చాలా బాగుంది. శారీ అంతానేమో ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఇది పైన వస్తుంది, పళ్ళు తర్వాత పైన వస్తుంది అన్నమాట. ఇది శారీ ఒరిజినల్ కలర్ కదమ్మా. టస్సర్ ఒరిజినల్ కలర్. యాక్చువల్గా శారీ కలర్ ఎగ్జాక్ట్ కలర్ చెప్పాలంటే ఎలిఫెంట్ బ్లాక్ అండి. ఇదిగోండి ఇలా టెంపుల్స్ లాగా కింది వైపు బార్డర్లోను పైన కూడా వస్తుంది. ఒక 4 ఇంచెస్ వరకు మెరూన్ కలర్ బార్డర్ ఉందండి. బ్లౌజ్ జారిపోయినట్టున్నాడు. ఇది మొత్తం జారిపోయింది. ఇదిగోండి ఇది బ్లౌజ్ అండి. బ్యాక్ సైడ్ ఇట్లా ఫ్లవర్ వస్తుంది. ఇప్పుడు మీరు ఎలిఫెంట్ బ్లాక్కి మెరూన్ కాంబినేషన్లో చూసారు కదండి. మెరూన్కి బ్లాక్ కాంబినేషన్లో ఇది. ఇదిగోండి బ్లౌజు. బ్యాక్ సైడ్ ఇట్లా ఒక ప్యాచ్ లాగా వస్తుంది. ఇదిగోండి ఇది పళ్ళు. శారీ అంతా కూడా ఇలా మెరూన్ కలర్లో వస్తుంది. ఇదిగోండి రెండో వైపు కూడా చూపిస్తాను. మొత్తం అంతా కూడా హ్యాండ్ పెయింటేనండి. డార్క్ ఫారెస్ట్ గ్రీన్ షేడెడ్ లాగా అంటే సెల్ఫ్ డిజైన్తో ఉందండి. శారీ అంతా కూడా పిచ్వాయ్ స్టైల్ డిజిటల్ ప్రింట్ వచ్చింది. మీరు ఎక్కడ చూసినా కూడా ఫ్లోరల్ బంచెస్ లోటస్ ఫ్లవర్స్తో, అలాగే కొంగలు జంట కొంగలు అలా వచ్చాయన్నమాట. ఇదిగోండి ఇదేమో పళ్ళు. ఈ ఫారెస్ట్ గ్రీన్ కలర్ శారీకి ఒక 1 ఇంచ్ రస్టీ రెడ్ బార్డర్ ఉంది, ప్లెయిన్ బార్డరు. ఇంకా పళ్ళు అంతా ఇలా ఉందండి. బ్లౌజ్ చూసాక శారీ అంతా ఎలా ఉందో చూసేద్దాం. ఇదిగోండి బ్లౌజు. బ్లౌజ్ కూడా ఇలా పిచ్వాయి ప్రింటే, బోర్డర్ కలరు బ్లౌజ్ అండి. సెల్ఫ్ ప్రింట్ వచ్చింది బ్లౌజ్ అంతా కూడా.
ఇదిగోండి శారీ అంతా ఇలా ఉంటుంది. ఈ శారీస్కి కూడా ఫ్లాట్ 1500 డిస్కౌంట్ ఉంటుందండి. మనం చూపించబోయే టస్సర్ అన్నీ కూడా ఇప్పుడు 6 చూపిస్తున్నాం కదా, వీటికి కూడా అంతే. ఒక్కొక్క చీరకి 1500 రూపాయలు మీకు డిస్కౌంట్ వస్తుంది. పళ్ళులో డిజైను డిఫరెంట్గా ఇచ్చారండి. ఒక పీకాక్ బాడీ అంతా కనిపించకుండా ఓన్లీ నెక్ ఎంత బాగుందో చూడండి. కలర్ కాంబినేషన్ కూడా ఒక వైలెట్, దానిపైన అంతా కూడా బ్రౌన్ షేడ్స్. బోర్డరు ఈ శారీకి కూడా రస్టీ రెడ్డే వచ్చిందండి. బ్లౌజ్ చూసిన తర్వాత శారీ ఎలా ఉందో చూద్దాం. ఇదిగోండి బోర్డర్ కలర్ బ్లౌజే సెల్ఫ్ డిజైన్తో వచ్చింది. ఒక శారీ అంతా చూస్తే పిస్తా గ్రీన్ అండ్ ముళ్ళగోరింత ఎల్లోతో కలిపి వచ్చిందండి. అంతా కూడా సెల్ఫ్ ప్రింట్, దానిపైన మళ్ళీ కాంట్రాస్ట్ డిజిటల్ ప్రింట్ కూడా ఉంది. అట్లాగే ఈ సెల్ఫ్ ప్రింట్తో పాటు ఇట్లా మళ్ళీ గ్రీన్ పైన గ్రీన్తో కూడా ప్రింట్ ఇచ్చారు. అలానే ఎల్లో పైన బ్రౌన్తో, ఇది కూడా సెల్ఫ్ లాగానే అనమాట. ఇస్తే చీర కట్టు చెంగు దగ్గర గ్రీన్ చిన్నగా స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చే కొద్దీ గ్రీన్ పెరిగిందండి. ఇక్కడ ఎల్లో తగ్గింది, చీర స్టార్టింగ్లో ఎల్లో ఎక్కువ ఉంటుంది. అలా డిజైన్ చేశారు ఒక పెద్ద కొమ్మతో. చాలా బాగుంది అసలు. ఒక్కొక్క చీర ఒక్కొక్క కళాఖండం అని చెప్తుంటాను చూడండి, అలాగే ఉన్నాయి అసలు. ఈసారి తెప్పించిన టస్సర్ శారీస్ అన్నీ కూడా డిజైనర్ పీసెస్. ఇవన్నీ కూడా డిజైనర్ పీసెసేనండి. కట్టుకున్నప్పుడు అసలు ఏది ఎటువైపు వస్తుందో తెలియదు. ఫోల్డింగ్ మీద కన్నా కూడా కట్టుకుంటే ఇంకా చాలా అందంగా ఉంటుంది. ఖచ్చితంగా మీ చీరను అప్రిషియేట్ చేయకపోతే నన్ను అడగండి. ఎలిఫెంట్ బ్లాక్ కలర్ పైన మల్టీ కలర్ అంటే గ్రీను, పీచు, జరీ బార్డర్ ఉందండి. 5 to 6 ఇంచెస్ జరీ బార్డర్తో ఈ ఎలిఫెంట్ బ్లాక్ కాంబినేషను. బార్డర్ కలర్ ఏమో సపోటా కలర్ అనమాట, సపోటా బ్రౌను. ఇది పళ్ళు. ఎంత బాగుందంటే అంత బాగుందండి చీర అయితే. చూడండి అసలు కలర్స్ అంటే చీర పైన వేసిన కలర్స్ చాలా బాగున్నాయి. బార్డర్ కలర్ బ్లౌజు కూడా హ్యాండ్స్కి ఇట్లా ఇచ్చారండి. మీరు ఎల్బో హ్యాండ్స్ పెట్టుకున్నట్లయితే కొంతవరకునేమో ఈ జరీ బోర్డరు, ఆ పైనేమో ఈ బోర్డరు. కలంకారీ హ్యాండ్ పెయింట్ అండి ఇది. సూపర్గా ఉంది అసలు. మీకు హ్యాండ్ డ్రాన్ పెన్ కలంకారీ టసర్ పైన వస్తే 12,000 15,000 ఆ రేంజ్లో ఉంటాయి. ఆ టైప్లో అనిపిస్తుంది చీర. పళ్ళు వైపు నుంచి ఫాలింగ్ క్రీపర్స్ అంటారు కదా, ఫ్రంట్కి అట్లా పాకుతున్నట్టుగా, అంటే మన భుజం మీద నుంచి ముందు వైపుకు పాకుతున్నట్టుగా అలా వచ్చింది. ఇదిగోండి కుచ్చెళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి అలా నీ లెంగ్త్ వరకు ఉంటుంది. పైన అంతానేమో ఇలా ఎలిఫెంట్ బ్లాక్ ప్లెయిన్ ఉంటుంది. అసలు ఇంకొక మాటలో చెప్పాలంటే అత్యద్భుతంగా ఉంది చీర. ఇది పళ్ళు అండి. పళ్ళులో వచ్చేసి ఇలా జెరీ లైన్స్ ప్యానల్ స్టైల్లో ఉన్నాయి. మధ్యలో కూడా హ్యాండ్ పెయింట్ ఇచ్చారు. బ్లౌజ్ చూసిన తర్వాత శారీ అంతా ఎలా ఉందో చూపిస్తాను. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్కి ఏమో జెరీ బార్డర్ వస్తుంది. ఇది పళ్ళు తర్వాత పార్ట్ అండి. ఇక్కడ ఒక పెద్ద కొమ్మలాగా హ్యాండ్ పెయింట్ వచ్చింది. శారీ అంతా గ్రీన్ అండ్ కొంచెం వైన్ పింక్ ఆ షేడ్లో షేడెడ్గా ఉంటుందండి. ఇదిగోండి ఈ విధంగా ఉంది. ఇలా కుచ్చిళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి పైనంతా కూడా కొంచెం గ్రేయిష్ బ్లూ లాగా ఉంటుంది. కిందేమో యాజ్ యూజువల్గా గ్రీన్, కొంచెం ఎల్లో, కొంచెం వైన్ పింక్ అట్లా షేడెడ్ లాగా ఉండి దానిపైన హ్యాండ్ పెయింట్ వచ్చిందండి. శారీ స్టార్టింగ్ వరకు ఇదే విధంగా ఉంటుంది. క్రీమ్ కలర్ అండి, అంటే టస్సర్లో ఒరిజినల్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలరు. క్రీమ్ కలర్కి బ్రౌన్ కాంబినేషన్లో జెరీ బార్డర్ వచ్చింది. పళ్ళు కూడా ఇట్లా ప్యానల్ లాగా జెరీ లైన్స్, మధ్యలో హ్యాండ్ పెయింట్ ఉంది. బ్లౌజ్ వచ్చేసి కొంచెం కాపర్ కలర్ లాగా ఉందండి. ప్లెయిన్ బ్లౌజ్కి జెరీ బార్డర్. ఇదిగోండి ఇక్కడ పళ్ళు తర్వాత నుంచి ఇలా ఉంటుంది. అంటే షోల్డర్ పళ్ళు దగ్గర ఫుల్ లెంగ్త్లో హ్యాండ్ పెయింట్ వస్తుందండి. శారీ లోపలేమో కొంచెం కాకి బ్రౌన్, పైన వైపు అంతా కాకి బ్రౌన్, కిందేమో క్రీమ్ కలర్ పైన హ్యాండ్ పెయింట్. యాజ్ యూజువల్గా బ్రౌన్ కలర్తో కలిసి జెరీ బార్డర్ వచ్చింది. బ్లాక్ అండ్ రస్ట్ కాంబినేషన్ అండి, క్రీమ్ కలర్తో కలిసి వచ్చింది.
ఈ బొమ్మల పేర్లు రావట్లేదు. వర్లీ ఆర్ట్. వర్లీ ఆర్ట్ అండి. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఇది కూడా నేను ఇంకా ప్రతిసారి అలా అనడం ఎందుకని మాట్లాడకుండా చూపిస్తున్నా. అసలు హ్యాండ్ పెయింట్ అందం ఫ్లవర్స్లో చూసారు. మళ్ళీ ఇది ఒక డిఫరెంట్ లుక్ చూడండి ఎంత బాగుందో. పళ్ళులో కూడా హ్యాండ్ పెయింట్ ఇలా ప్యానల్ స్టైల్లో వచ్చింది. బ్లౌజ్ ఏమో బ్లాక్ కలర్ బ్లౌజ్కి ఇట్లా హ్యాండ్ పెయింట్ ఇలా బోర్డర్ లాగా కూడా ఇచ్చారండి. ఇక్కడ జరీ బోర్డరు. ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకునే వాళ్ళకి ఇంకా చెయ్యి అంతా కూడా డిజైన్తోనే కవర్ అవుతుంది. ఇది పళ్ళు దగ్గర నుంచి ఫ్రంట్ వైపు కండి, షోల్డర్ పళ్ళు. శారీ లోపలంతా చూసారా, బేస్ కలరు బ్లాక్ అండి. బ్లాక్ కూడా జెడ్ బ్లాక్ కాకుండా స్లేట్ కలరు అట్లా వస్తుంది. రస్ట్ కలర్ పైన ఇట్లా ఒక వేవ్ లాగా తీసుకుని దానిలో మళ్ళీ బ్లాక్ పెయింట్, అలాగే క్రీమ్ కలర్తో తీసుకుని బ్లాక్ పెయింట్ డిఫరెంట్ స్టైల్లో వేశారు చూడండి. క్రీమ్ విత్ మస్టర్డ్ కాంబినేషన్లోనే హ్యాండ్ పెయింట్తో అండి. ఇది పళ్ళు. ఈసారి ఏంటంటే ఇక్కడ ఇంత ముందు చీరలకి ఈ ప్యానెల్స్ మధ్యలో వేశారు కదా హ్యాండ్ పెయింట్. ఇప్పుడేమో దాని పైనుంచి కూడా ఇలా ఒక క్రీపర్ లాగా వేసేసారు చూడండి. బ్లౌజ్ నాకు అందట్లేదు అక్కడ. ఇదిగోండి బ్లౌజ్ అండి. బ్లౌజ్ కూడా బ్యాక్ నెక్కి వచ్చింది. ఇదిగోండి బ్యాక్ నెక్ షేప్ చూసారా ఇలా వచ్చింది. హ్యాండ్స్కి ఏమో రెగ్యులర్గా వచ్చినట్టే బోర్డర్ వచ్చిందండి. ఇదిగోండి. తర్వాత ఇక్కడ మన హైట్ను బట్టి ఈ ఫ్లవర్ కొంతమందికి ఫ్రంట్ వచ్చే అవకాశం ఉంటుందండి. బహుశా సన్నగా షార్ట్గా ఉన్న వాళ్ళకైతే వస్తుందేమో. చాలా బాగుంది అసలు హ్యాండ్ పెయింట్ ఎంత అందంగా ఉందో చూడండి. ఇదిగోండి ఇదంతా కూడా హ్యాండ్ పెయింటే. చాలా చాలా బాగుంది. అది కనుక ఫ్రంట్ రాని వాళ్ళకి ఈ పళ్ళు ఎండ్లో మనకి ఇట్లా వేసుకున్నప్పుడు పైన ఎడ్జ్లో ఇది వస్తుందండి. ఇంకొంచెం హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది వస్తుంది. అంటే ఏదో ఒక ఫ్లవర్ ఫ్రంట్ కవర్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ స్టెప్స్ పెట్టుకునే అలవాటు ఉన్న వాళ్ళకి ఇది కనిపిస్తుంది. పైన ఫ్రంట్ పైన సైడ్ వచ్చిన ఫ్లవర్ వచ్చినా కూడా కనపడదు. ఇదిగోండి అసలు ఎంత బాగుందో చీర. మస్టర్డ్ కలర్ ఇలా జరీ బోర్డర్ బోత్ సైడ్స్ కూడా వస్తుందండి. లైట్ పీచ్ కలర్ అండి, రస్ట్ కాంబినేషన్లో వచ్చింది. బోర్డర్స్ ఏమో రస్ట్తో మిక్స్ అయ్యి జరీ బోర్డర్స్ వచ్చాయి. ఇది పళ్ళు. ప్యాటర్న్ అయితే ఇప్పుడు ఇంతకు ముందు మీరు చూసిన ప్యాటర్నేనండి. ఇదిగోండి బ్లౌజ్ కూడా సేమ్ బ్లౌజ్ వచ్చింది. ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇలా ప్యాచ్. తర్వాత షోల్డర్ పళ్ళు దగ్గర ఇలా వస్తుందండి. లైట్ పీచ్ కలర్ శారీ కలర్ వచ్చేసి లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుందండి. ఈ శారీ వచ్చేసి కలర్ ఏమో కొంచెం బీట్రూట్ పింక్కి దగ్గరగా ఉంటుందండి. ఒక మోడర్న్ ఆర్ట్ లాగా, ఒక సిటీ థీమ్ లాగా అలా ఇచ్చారండి డిజైను. ఫస్ట్ అయితే పళ్ళు చూసేద్దాం. పళ్ళు ఇట్లా జరీ లైన్స్ వచ్చాయి ప్యానల్స్ లాగా. ఈ మధ్యలో ఇలా హ్యాండ్ పెయింట్ వచ్చిందండి. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బీట్రూట్ కలరు. బ్యాక్ నెక్ వచ్చింది. బ్యాక్ నెక్ ఇలా ప్యాచ్ లాగా వేసుకోవచ్చు. తర్వాత బోర్డర్ వచ్చేసి ఎలిఫెంట్ గ్రే కలర్లో వచ్చిందండి. ఇదిగోండి శారీ అంతా ఇంకిక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది పళ్ళు తర్వాత పార్టీది. బోర్డర్స్ అయితే బోత్ సైడ్స్ కూడా ఇలా ఎలిఫెంట్ గ్రేతోనే మిక్స్ అయి వచ్చాయి. ఇది చూసారా మోడర్న్ ఆర్ట్ లాగా ఉంది. ఇదంతా కూడా హ్యాండ్ పెయింటేనండి. శారీ లోపల వచ్చేసి ఇలా ఉందండి. యాక్చువల్గా ఫోల్డింగ్ మీద చూసి నేను సిటీ థీమ్ ఏమో బిల్డింగ్స్ అవి అలా వస్తాయి అనుకున్నాను. కానీ ఓపెన్ చేశాక చూస్తే ఇలా ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంది. పైన అంతా కలరు సింగిల్ కలరు, కిందేమో ఇట్లా మల్టీ కలర్తో డిజైన్ వచ్చింది. మొత్తం అంతా కూడా హ్యాండ్ పెయింటేనండి. చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది. ఇదిగోండి నేను అన్నది ఈ చీర గురించి, విలేజ్ థీమ్ సిటీ థీమ్ లాగా అలా బ్యాక్ డ్రాప్ వచ్చింది అన్నాను కదా. ఇదిగోండి ఇప్పుడైతే మనకి కేరళ థీమ్ లాగా కొబ్బరి చెట్లు బీచ్ లాగా అట్లా ఉందన్నమాట. ఇది పళ్ళు అండి.
జనరల్గా వచ్చే జరీ లైన్స్ ఏవి లేకుండా మొత్తం అంతా కూడా హ్యాండ్ పెయింట్తోనే పళ్ళు ఇచ్చారు. బోర్డర్ మాత్రం ఎలిఫెంట్ బ్లాక్ కలర్లోనే ఇట్లా బోర్డర్ బోత్ సైడ్స్ జరీ బోర్డర్ వచ్చింది. శారీ కలర్ వచ్చేసి ఒక డిఫరెంట్ క్రీమ్ కలర్ అండి. ఇదిగోండి ఈ షేడు. ముందైతే బ్లౌజ్ చూద్దాం. ఇదిగోండి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వస్తుంది, హ్యాండ్స్కి ఏమో ఇలా వస్తుంది. పళ్ళు తర్వాత ఇలా ఉందండి, చూసారా? ఇక్కడ కొబ్బరి చెట్ల మధ్యలో ఒక చిన్న హట్ లాగా చాలా బాగుంది. ఇక్కడంతా కూడా బీచ్ స్టైల్లో ఇచ్చారు. ఇదిగోండి శారీ ఒరిజినల్ కలర్ ఇప్పుడు కనిపిస్తుంది మీకు. ముళ్ళబోరింత కలర్లో లైట్ కలర్ లాగా అట్లా ఉంటుంది. పైనంతా ఇదండి, కింద వాటర్ థీమ్ లాగా షేడెడ్తో హ్యాండ్ పెయింట్ ఇచ్చారు. మొత్తం అంతా కూడా హ్యాండ్ పెయింటేనండి. మళ్ళీ ఈ శారీ అంతా జామెట్రికల్ ప్యాటర్న్లో వచ్చిందండి. ఇలా జెరీ లైన్స్తో ప్యానెల్స్, మధ్యలో హ్యాండ్ పెయింట్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి ఇలా హ్యాండ్స్కి పెయింటెడ్ బార్డర్ అండ్ జెరీ బార్డర్ కూడా ఉంటుందండి. శారీ కలర్ వచ్చేసి ఇది ఏం కలర్ అని చెప్పి బీట్రూట్ కలరే వచ్చిందమ్మ బాడీ షేడ్. ఇదిగోండి షోల్డర్ పళ్ళు. ఎన్ని రకాల సింబల్స్ ఉన్నాయో చూడండి. మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ షేప్స్ అన్నీ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ఇదిగోండి శారీ అంతా కూడా జామెట్రికల్ ప్యాటర్న్లోనే ఉంటుంది. పెద్ద పళ్ళు అండి, షోల్డర్ పళ్ళు. ఎలా అంటే వెనక పళ్ళు నుంచి మనకి ఫ్రంట్ కనిపించేది అంతా పై పార్ట్ అంతా కూడా ఈ డిజైనే వస్తుంది. ఓన్లీ కుచ్చిళ్ళ దగ్గర మాత్రమే ఇట్లా వస్తుందండి. ఇదిగోండి పైన అంతా ఇది, కిందేమో ఈ బోర్డర్ ఓన్లీ కుచ్చిళ్ళ దగ్గర మాత్రమే వస్తుంది. ఆల్మోస్ట్ ఫ్రంట్ పార్ట్ మనకు కనిపించి వెనక్కి టర్న్ అయ్యే దగ్గర వరకు కూడా ఈ డిజైనే వస్తుంది. లైట్ పీచ్ కలర్ పైన మల్టీ కలర్తో కలంకారీ డిజైన్ హ్యాండ్ పెయింట్ వచ్చిందండి. ఈ శారీకి సెపరేట్ పళ్ళు ఏం లేకుండా పళ్ళు స్టార్టింగ్ నుంచే ఇలా హ్యాండ్ పెయింట్తో ఇచ్చారు. జస్ట్ ఎడ్జ్లో వచ్చేసి ఇలా ఒకలాంటి బ్రౌన్ షేడ్ ఒక ప్యానల్ అంతే. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇది ప్లెయిన్కి జరీ బోర్డర్ వచ్చింది. బోర్డర్ అండి బ్లూయిష్ గ్రే కలర్లో ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు పళ్ళు వైపు కనిపించేది అంతా ఇలాగే ఉంది. నిజంగా పెన్ కలంకారీ, హ్యాండ్ డ్రామ్ పెన్ కలంకారీ ఉంటుంది చూడండి, అంత రియలిస్టిక్గా ఉంది. కానీ ఇది జస్ట్ హ్యాండ్ పెయింట్. ఇంకా మీకు కుచ్చిళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ఇదిగోండి ఇలా పైన కాకి బ్రౌన్కి, కింద పీచ్ కలర్ పైన ఇలా హ్యాండ్ పెయింట్, ఎడ్జ్లో జెరీ బోర్డరు. అదే జెరీ బోర్డర్ పైనేమో ఈ కాకి బ్రౌన్తో మిక్స్ అయ్యి వస్తుంది. చాలా బాగుందండి ఈ చీర కూడా. కలర్ కాంబినేషన్ చాలా కొత్తగా ఉంది. ఇది కూడా లైట్ పీచ్లోనే ఒక డిఫరెంట్ షేడ్ అండి. నిండు రత్నావళి బ్లూ, కాపర్ సల్ఫేట్ బ్లూకి దగ్గరగా బోర్డర్ ఉంది, జరీ బోర్డరు. పళ్ళు కూడా డిఫరెంట్గా పళ్ళు ఏం లేకుండా మొత్తం కలంకారీ ప్రింట్తోనే స్టార్ట్ అయ్యిందండి. సారీ, కలంకారీ పెయింట్తోనే స్టార్ట్ అయింది. ఇదిగోండి బ్లౌజ్ మెహందీ గ్రీన్లో లైట్ కలర్ అండి. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి పళ్ళు, షోల్డర్ పళ్ళు ఇలా ఉంటుంది. ఇట్లా కొంచెం మనకు ఫ్రంట్ కనిపించేంత వరకు షోల్డర్ పళ్ళు వరకు ఇలా హ్యాండ్ పెయింట్ వస్తుంది. తర్వాత మెహందీ గ్రీన్ పైన వచ్చేసి అదే కలర్లో జరీ బార్డర్ వస్తుంది. ఎడ్జ్లోనేమో అటు కింది వైపు బ్లూ కలర్తో మనకి చక్క కుచ్చిళ్ళలోనేమో ఇలా అంతా హ్యాండ్ పెయింట్ బోర్డర్. చాలా బాగున్నాయండి ఈ చీరలు. మడతల మీద చూసిన దానికన్నా కట్టుకుంటే ఇంకా అందంగా అనిపిస్తాయి. ఎందుకంటే డిజైన్ ఎక్కడికక్కడ నీట్గా అమరి ఒక డిజైనర్ లుక్ వస్తుంది ఖచ్చితంగా. జనరల్గా ఉండే స్క్రీన్ ప్రింట్ కాకుండా డిజైనర్ లుక్ అయితే వస్తుంది. ఇవి అసలు కలర్స్ చెప్పడానికి కూడా వర్ణించలేనట్టు ఉన్నాయండి, అంత బాగున్నాయి. అండ్ మల్టీ కలర్ అవటం వల్ల ఇదిగోండి చూసారా ఎంత బాగుందో అసలు. రెడ్ కలర్ ఫ్లవర్స్, సూపర్ ఉంది డిజైన్ అయితే, మోడ్రన్ డిజైన్. ఇదిగోండి బ్లౌజ్.
కొంచెం ఇటు జరిపేసే శారీ అంత ఎలా ఉందో కొంచెం అక్కడ కూడా చూపించు. అటు 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 ఇక్కడ ఓకే ఓకే, చాలా బాగుంది. ఇటు సైడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. అంటే మనం కట్టుకుంటే అందంగా ఉంటుంది. ఇది ఫోల్డింగ్ మీద కన్నా కూడా మనం కట్టుకున్నప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ కనిపిస్తూ చాలా బాగుంటుంది. ఇవి చీరలు చాలా బాగున్నాయి కదండి. నాకు అన్ని చీరలు హైట్ సరిపోవు కదా. మా అమ్మాయి ఒక చీర పెట్టుకొని చూడు నీకు హైట్ వస్తుందా అని అడుగుతుంది. నేను 5'8.5" అండి. నాకు కూడా చక్కగా హైట్ వచ్చాయి ఈ చీరలు. ఎంత బాగుందో అండి. లైట్ గ్రీన్కి లక్స్ గ్రీన్ షేడ్లో ఇలా వచ్చింది. మొత్తం అంతా ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్. పళ్ళులో బార్డర్లో బటర్ఫ్లైస్ కూడా ఉన్నాయి. భలే ఉంది అసలు. పైన చూడండి సెల్ఫ్ ప్రింట్ లాను ఉంది, మళ్ళీ డిజిటల్ ప్రింట్ కూడా ఉంది మధ్యలోను, పైన బార్డర్ కూడా. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి లక్స్ గ్రీన్లో కొంచెం డార్క్ తీసుకొని చక్కగా డిజిటల్ ప్రింట్ ఇచ్చారండి. స్ట్రైప్స్ కూడా ఉన్నాయి, సెల్ఫ్ లైన్స్ లాగా కూడా ఉన్నాయి. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. భలే ఉన్నాయి అసలు. ఫస్ట్ శారీ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ అండి. పర్పుల్ కలర్, లైట్ ఆరెంజ్, ఇలా మల్టీ కలర్ డిజిటల్ ప్రింట్ ఉందండి. ఫ్లోరల్ ప్రింట్. ఇది పళ్ళు. స్పెషల్గా సెపరేట్గా ఏం లేదండి. పళ్ళు ఇలా చివర్లో కొంచెం డార్క్ కలరు. బార్డర్ కూడా ఒక షేడ్ ఆఫ్ గ్రీన్ అండి, ఇంగ్లీష్ కలరు. అదే బ్లౌజ్ వచ్చి సెల్ఫ్ ప్రింట్ వచ్చింది. ఇదిగోండి ఇది పళ్ళు కదా. ఇక్కడ పైన ఏమో సెల్ఫ్ ప్రింట్ స్టైల్లో వచ్చిందండి. బార్డర్లోనేమో డార్క్ కలర్స్తో వచ్చింది. ప్రింట్ అయితే మొత్తం అంతా సేమ్. దాన్నే ఇలా డిఫరెంట్గా తీసుకున్నారు. చాలా బాగుంది. ఇదిగోండి ఈ కలర్ వచ్చేసి కొంచెం ఒకలాంటి బ్లూ కలర్ అండి. బ్లూబెర్రీ కలరు. ప్యాటర్న్ అయితే ఇంతకుముందు మీరు ఇది ఒక మెరూన్ కలర్లో అనుకుంటా చూసారు. గ్రీన్ బాటిల్ గ్రీన్. ఇదిగోండి పళ్ళు, క్యూట్ ఫ్లవర్స్తో బ్లౌజ్ హైలైట్. అది బార్డర్ వచ్చేసి ఇలా జెరీ బార్డర్ రెండు వైపులా ఉంటుందండి. శారీ లోపల వైపు ఇలా వస్తుంది. ఇదిగోండి చూసారా ఎంత బాగుందో. ఈ ఫ్లవరు మన హైట్ని బట్టి చక్కగా ఇట్లా పైన వస్తుందండి. ఇది కానీ లేదంటే చిన్న ఫ్లవర్ కానీ మన హైట్ని బట్టి మనం తీసుకునే పళ్ళు లెంగ్త్ని బట్టి వస్తుంది. చాలా బాగుంది. ఈ కలర్ కూడా బ్లూబెర్రీ కలర్లో డార్క్. ఇది మెరూన్ కలర్ అండి. మెరూన్లో డార్క్ కలరు. ఇదేమో పళ్ళు. ఈ శారీస్ కూడానండి 1500 ఆఫ్ కదా, 8407 కదండి, 7000 లోపు పడతాయి. చూడండి ఎంత మంచి చీరలో ఎంత బాగున్నాయో అసలు. బ్లౌజులు అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా వస్తుంది. ఇదిగోండి నాకైతే అలా డిజైన్ చూస్తుంటే మాటలు ఆగిపోతున్నాయి, సైలెంట్ అయిపోతున్నాను. అంత బాగుంది. ఆల్ ఓవర్ ప్రింట్ కావాలి అనుకునే వాళ్ళకి, పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇలా నచ్చుతుంది. బాటిల్ గ్రీన్ కలర్ అండి. ఈ కలర్ ఫ్యాన్స్ కూడా చాలామంది ఉంటారు. బాటిల్ గ్రీన్ కలర్ పైన చక్కగా పింక్ అండ్ లైట్ ఎల్లో, లైట్ గ్రీన్ షేడ్స్తో హ్యాండ్ పెయింట్ స్టైల్ డిజిటల్ ప్రింట్ అండి. ఒక బంచ్ లాగా ఇచ్చారు. పళ్ళు ఇట్లా జెరీ లైన్స్ పళ్ళు ఎండ్ అయిన వెంటనే ఇక్కడ ఒక బంచ్ లాగా ఇచ్చారు. అలాగే జెరీ బార్డర్ కూడా ఉంది. ఇదిగోండి బ్లౌజ్ చూసారా, భలే ఉంది కదా. కాంట్రాస్ట్ ప్రింట్, చిన్న పువ్వులు చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడ వస్తుంది అనుకుంటాము. ఇదిగోండి శారీ లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుంది. చాలా బాగుంది. ప్రింట్ అయితే అదిరిపోయింది. ట్రెడిషనల్ కలర్ అండి, కానీ లుక్ వచ్చేసి చాలా స్టైలిష్ లుక్ ఉంది. బ్రౌన్ షేడ్స్ అండి. ఇది కూడా కొంచెం టెక్స్చర్ ఎలా వచ్చిందంటే కలనేత టెక్స్చర్ లాగా ఉంది. మీరు శారీ చూస్తూ ఉండండి. ఒక మేడం ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు, నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
మీరు టసర్స్లో రకరకాలు చూపిస్తున్నారు కదా, కానీ నేను గమనిస్తే స్టార్టింగ్ నుంచి కూడా జరీ బోర్డర్ ఉన్న టసర్ కన్నా జరీ బోర్డర్ లేని టసరే రేట్ ఎక్కువ ఉంది. ఎందుకండి జరీ బోర్డర్ ఉంటేనే సహజంగా ఏవైనా రేట్ ఎక్కువ ఉంటాయి కదా అని అడిగారు. అయితే నేను ఇంతకు ముందు లాంగ్ బ్యాక్ ఫస్ట్ టైం మన దగ్గర జరీ బోర్డర్ లేని టసర్ తెచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. మేబీ బహుశా ఆ మేడం అప్పుడు మన ఫాలోయర్గా ఉండరు కాబట్టి తెలీదు. ఈ టస్సర్ ఫ్యాబ్రిక్ కన్నా ఈ నూలు కన్నా కూడా జరీ కాస్ట్ తక్కువ అండి. అంటే ఇదేమీ ప్యూర్ జరీ కాదు కదా, నార్మల్ జరీ. కానీ ఈ టస్సర్ అనేది ఇది ప్యూరు కాబట్టి ఈ థ్రెడ్ కన్నా దీని కాస్ట్ తక్కువ. ఈ ప్లేస్లో కూడా మనకి టస్సర్ థ్రెడ్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా కాస్ట్ పెరుగుతుంది. అదే ఈ టస్సర్ లేకుండా ఓన్లీ జరీ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, జరీ కాస్ట్ తక్కువ కాబట్టి ఆటోమేటిక్గా శారీ కాస్ట్ తక్కువ అవుతుంది. అందుకే చాలామంది టస్సర్ శారీస్ జరీ లేకుండా అమ్మడానికి ఇష్టపడరు, ఎందుకంటే కాస్ట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. అదిగాక ఏమనుకుంటారంటే జరీ ఉన్నది రిచ్ లుక్ ఉంటుందేమో, జరీ చీర కాస్ట్లీ చీర లుక్ ఇస్తుందేమో అలా అనుకుంటారు. కానీ ఒరిజినల్గా టస్సర్ ఫ్యాబ్రిక్ గురించి ఐడియా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, జరీ లేనిదే కాస్ట్ ఎక్కువ. అది అర్థమైపోతుంది, అసలు చూడగానే లుక్ కూడా వేరే ఉంటుంది. ఇప్పుడు 1.5 year నుంచి దాదాపు వితౌట్ జరీ బార్డరే సేల్ చేస్తాం కదా. నాకు గుర్తున్నంత వరకు అండి, మనము వితౌట్ జరీ బోర్డర్ టస్సర్ తెచ్చినప్పుడు బయట ఇన్ని ప్లేసుల్లో వితౌట్ జరీ బోర్డర్ టస్సర్స్ ఎక్కడ కనిపించలేదు. ఎవరు చూసినా జరీ బోర్డరే సేల్ చేసేవాళ్ళు. మనం ధైర్యంగా తెచ్చాము, తర్వాత నుంచి మన వాళ్ళంతా అవే అడగడం మొదలుపెట్టారు. కాకపోతే ఎప్పుడైనా ఏ విషయంలో అయినా రెండు ఉంటాయి కాబట్టి, అలాగే మన సబ్స్క్రైబర్స్లో కూడా ఇవి ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు. జరీ బోర్డర్తో చూపించండి మేడం అని అడిగారని ఈసారి జరీ బోర్డర్తో తెప్పించాను. లాస్ట్ టైం మీరు గమనించినట్లయితే ఒక్క చీర కూడా నేను జరీ బోర్డర్ తేలేదు. ఈవెన్ నాట్ వర్క్ శారీస్తో సహా నాట్ వర్క్ చీరలు కానీ ఏవైనా చాలా తక్కువ ఉంటాయి మన ఛానల్లో జరీ బోర్డర్తో. కానీ అవి కూడా ఇష్టపడి అడుగుతున్నారు కాబట్టి నా ఇష్టం కాదు కదండి, మీ ఇష్టాన్ని కదా నేను గౌరవించాలి. అందుకని ఇలా తీసుకొస్తున్నాను. చాలా బాగుంది. ఇది బ్లౌజ్ చూపించావా? అన్నీ చూపించాము, ట్రాన్స్పరెన్సీ కూడా. ఓకే. ఈ శారీ ఇది పళ్ళు అండి. కలర్ వచ్చేసి కొంచెం ఎలా చెప్పాలి, ఇది వైన్ కలర్లోనే కొంచెం పింక్ టోన్, కొంచెం అదేమో ఫస్ట్ చూపించింది వైలెట్ టోన్ ఉంటుంది, ఇది పింక్ టోన్ అన్నమాట. బీట్రూట్ కలర్ లాగా ఉంటుంది. ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది. అలాగే జరీ బార్డర్ కూడా ఇదిగోండి, పళ్ళు ఎక్స్టెన్షన్ ఇట్లా లైన్స్ వచ్చాయి. శారీ అంతా కూడా ఈ ప్రింట్ వస్తుందండి. డిఫరెంట్గా ఉంది కదా ప్రింట్. అలాగే రెండు వైపులా కూడా జరీ బార్డర్ ఉంటుంది. డార్క్ గ్రీన్ కలర్ శారీ అండి. ఈ శారీ ఎలా ఉందంటే ఇక్కడ టెక్స్చర్ చూడండి, కలనేత లాగా ఉంది. గ్రీన్కి ఇంకొక డార్క్ కలర్ మిక్స్ అయ్యి కలనేత లాగా ఉంది. ఇది పళ్ళు అండి. బ్లౌజ్ వచ్చేసి ఇలా చెక్స్ బ్లౌజ్, శారీలో ఏదైతే డిజైన్ ఉందో ఆ కలర్స్లో చెక్స్ వచ్చాయి. యాజ్ యూజువల్గా జరీ బార్డర్ వచ్చింది. స్క్రీన్ ప్రింట్ టసర్స్ ఇంకా కామన్ అయిపోయాయండి. ఏదైనా యూనిక్ ప్రింట్స్ అయితే తప్ప స్క్రీన్ ప్రింట్ అనేది కామన్ అయిపోయింది. ఇప్పుడు అంతా డిజిటల్ ప్రింట్ ట్రెండే నడుస్తుంది కదా, చాలా బాగుంది. అంటే ఒక క్లాసిక్ లుక్, ఇది పూలు కాదు, జామెట్రికల్ కాదు, ఒక డిఫరెంట్ స్టైల్ ప్రింట్ వల్ల చాలా అందంగా ఉంది. శారీ అంతా కూడా ఇలాగే ఉంటుందండి. బోత్ సైడ్స్ కూడా ఇలా ఒక 5-6 ఇంచెస్ వరకు జరీ బార్డర్ వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే పళ్ళు అండి. ఇలా పళ్ళులో జరీ లైన్స్ వచ్చాయి. ఇదిగోండి, మధ్యలో ఇట్లా ప్యానల్ స్టైల్లో జరీ లైన్స్ వచ్చాయి. ముందు బ్లౌజ్ చూసేసాక శారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి, శారీ కలర్ బ్లౌజే, శారీలో వచ్చిన ప్రింటే చిన్న సైజులో ఇచ్చారు. అలాగే ఒక 5 ఇంచెస్ వరకు జనరల్గా టసర్కి వచ్చే జరీ బోర్డర్ ఏదైతే ఉందో అది వస్తుంది. ఇదిగోండి, ఇంకా పళ్ళు జరీ లైన్స్ ఎండ్ అయిన వెంటనే ఇట్లా మల్టీ కలర్లో లైన్స్ వచ్చాయి. ఈ మల్టీ కలర్స్ ఏవంటే శారీలో ఏ ఏ కలర్స్తో ఈ డిజైన్ వచ్చిందో అదంతా కూడా ఇక్కడ మల్టీ కలర్ లైన్స్ వచ్చాయి. పళ్ళు ఎక్స్టెన్షన్ లాగా అన్నమాట. శారీ అంతా కూడా ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. చూసారా, కలర్ వచ్చేసి వైన్ కలర్ అండి, డార్క్ వైన్ కలరు. బార్డర్ ఏమో రెండు వైపులా కూడా దాదాపు 5 ఇంచెస్ ఇట్లా జరీ బార్డర్ ఉంటుంది. ఎప్పటిలాగానే
ఈ వీడియోలో ఉన్న శారీస్ కూడా ఫ్లాట్ 1500 ఆఫ్ అండి. బ్లూ కలర్ అండి, కాపర్ సల్ఫేట్ బ్లూలో డార్క్ షేడ్కి క్రీమ్ కలర్ కలనేత. అసలు చీర అయితే అదిరిపోయింది, చాలా చాలా బాగుంది. గ్రీన్ అండ్ పింక్ జెరీ థ్రెడ్ అంటే కలర్ జెరీ థ్రెడ్తో బుటాలు వచ్చాయి. పోలో బిళ్ళలు ఉంటాయి కదండి, అలా ఉన్నాయి బుటాలన్నీ కూడా. ఇదిగోండి పళ్ళు కూడా ప్యానల్స్ మధ్యలో ఇట్లా స్ట్రైట్ లైన్స్, ఆ మధ్యలో ఈ బుటాలు ఉన్నాయండి. బార్డర్ వచ్చేసి డార్క్ మెజంతా కలర్, ఈ బ్లూతో కలనేతగా వచ్చిన డార్క్ మెజంతా కలరు. 5 ఇంచెస్ ప్లెయిన్ బార్డర్ వచ్చింది. పైన ఏమో కొంచెం చిన్న బార్డర్ అనమాట, ఒక 4 ఇంచెస్ ఉంటుంది. శారీ అంతా కూడా బుటాలు ఉంటాయండి. అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్. బుటాలు కూడా చూసారు ఎంత దగ్గరగా ఉన్నాయో, చాలా చాలా బాగున్నాయండి. ఈ శారీ వచ్చేసి లైలాక్ పింక్ అండ్ క్రీమ్ కలర్ కలనేత అండి. శారీ అంతా కూడా పింక్ కలర్ జెరీ థ్రెడ్తో బుటాలు ఉన్నాయి. అట్లాగే బచ్చల పండు కలర్లో డార్క్ ఒక 4-5 ఇంచెస్ ప్లెయిన్ బార్డర్ వస్తుంది. ఇదిగోండి పళ్ళు, 2 ప్యానల్స్ మధ్యలో ఇట్లా గీతలు, నిలువు గీతలు, మధ్యలో బుటాలు. ఈ శారీస్ ఏంటంటే ఆఫీస్ వేర్కి క్యాజువల్గా కట్టుకోవటానికి, మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు కట్టుకోవటానికి చాలా హాయిగా ఉంటాయండి. ఫ్రెండ్స్ దగ్గరకి లేదంటే రిలేటివ్స్ దగ్గరికి, కిట్టి పార్టీకి అలా వెళ్ళినప్పుడు డే అంతా ఉన్నాం అనుకోండి, నిజంగా మీకు అసలు ఇరిటేషన్ అనేది రాదు, అంత బాగుంటుంది. 2 వైపులా కూడా సేమ్ బార్డర్ ఉంటుందండి. ఈ శారీ కూడా రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజే వస్తుంది. ఇదిగోండి బ్లౌజ్, లోపల వైపు బుటాలు ఈ డిస్టెన్స్లో వస్తాయండి. చాలా గ్రాండ్ లుక్ ఉంటాయి, అంటే దీని రేటు కన్నా కూడా అందంగా కనిపిస్తాయి. ఇంకొకటి ఏంటంటే బయట 5000 పైన ఉన్నాయి, మనం పెట్టిందే 4800. దాంట్లో కూడా మళ్ళీ డిస్కౌంట్ ఇచ్చి ఇప్పుడు 4300కి ఇస్తున్నాం కాబట్టి మీకు చాలా మంచి ప్రైస్ అండి. డార్క్ రాయల్ బ్లూ కలర్ అండి, ఇది కూడా గోల్డ్ అండ్ సిల్వర్ జెరీ కాంబినేషన్లోనే వస్తుంది. శారీ అంతా కూడా ఇలా బుటాలు చాలా దగ్గరగా పెద్ద సైజులో ఉన్నాయండి. పళ్ళు కూడా గోల్డ్ జరీ ప్యానల్స్ మధ్యలో శారీలో వచ్చిన బుటాలని ఇంకా దగ్గరగా ఇచ్చారు. బోర్డర్ కూడా గోల్డ్ జరీ టిష్యూ బోర్డర్ అండి, ఒక 5-6 ఇంచెస్ ఉంటుంది. ఆ పైన చిన్న కడ్డీ బోర్డర్ సిల్వర్ జరీతో. పైన వచ్చేటప్పటికి ఒక 3-4 ఇంచెస్ గోల్డ్ జరీ బోర్డర్. శారీ అంతా బుటాలు ఇదే విధంగా ఉంటాయండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. నా ఫేవరెట్ బ్లాక్ కలర్ అండి, బచ్చల పండు కలర్ కాంబినేషన్లో వచ్చింది. శారీ అంతా కూడా పెద్ద పెద్ద మోటివ్స్, గోల్డ్ జరీ విత్ బోర్డర్ కలరు థ్రెడ్ వీవ్తో వచ్చాయండి. పళ్ళు అంతా కూడా జరీ లైన్స్. బోర్డర్ వచ్చేసి దాదాపుగా 5-6 ఇంచెస్ మెజంతా కలర్ లాగా, అంటే బచ్చల పండు కలర్ బ్లాక్ కల్నేత అండి, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే అది బోర్డర్. మధ్యలో ఆ కల్నేతతోనే గోల్డ్ జరీ లైన్ వచ్చింది. సేమ్ అదే పైన కూడా అండి, అసలు పేపర్ లాగా ఉన్నాయండి చీరలు, బరువు అయితే లేవు. శారీ అంతా కూడా చక్కగా ఇలా ఈ డిస్టెన్స్లో బుటాలు వస్తాయి. ఈ శారీకి బ్లౌజ్ మాత్రం రావడమే విడిగా వచ్చిందండి, నేను చూపిస్తాను. ఇదిగోండి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. మీకు కావాలంటే ఇలా కుట్టించేసుకోవచ్చు, లేదు ఈ కలర్ బ్లౌజ్ కానీ మీకు బనారస్ బ్లౌజ్ దొరికితే అద్భుతంగా ఉంటుంది. శారీకి లోపల ఇది అటాచ్ చేయించేసుకోండి, మంచి ఫ్యాబ్రిక్ కదా, ఎందుకు పాడు చేసుకోవడం, చక్కగా చీరలో అటాచ్ చేసుకుంటే ఎక్కువ కుచ్చెళ్ళు వస్తాయి. న్యూస్ పేపర్ ఒక వీక్లీ ఎంత బరువు ఉంటాయో అంత బరువు ఉందండి చీర, అంతే. నిండు రత్నావళి బ్లూ అండి, చాలా బాగుంది. ఈ కలర్ కూడా సిల్వర్ జరీ కాంబినేషన్లోనే వచ్చింది. బుటాలు కూడా చాలా దగ్గరగా వచ్చాయండి, మంచి సైజులో. పళ్ళు కూడా అటు ఇటు కొంచెం ప్యానల్స్ లాగా వచ్చి మధ్యలో స్ట్రైప్స్, ఆ మధ్యలో బుటాలు వచ్చాయి. ఇది కూడా సిల్వర్ జరీ టిష్యూ బోర్డరేనండి, దాదాపు ఒక 5 ఇంచెస్ ఉంటుంది. ఆ పైన ఒక 2 లైన్స్ వచ్చాయి మళ్ళీ, సేమ్ పైన వైపు కూడా అదే విధంగా ఉంటుందండి. బుటాలు కూడా ఆల్మోస్ట్ శారీ అంతా ఇలాగే ఉంటాయి. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇదిగోండి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. వీటన్నిటికీ అంతేనండి, చక్కగా లైట్ వెయిట్ చీరలు కాబట్టి ఎక్కువ కుచ్చెళ్ళు వచ్చినా మనకి శారీ ఎక్కువ లెంగ్త్ ఉంటుంది కాబట్టి బరువు అనిపించదు.
అంటే నేను చెప్పేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. పెద్ద చీర ఉన్నా కూడా ఎక్కువ కుర్చీలు పెట్టుకున్నా కూడా మనకి బరువు అనిపించదు. చక్కగా టిష్యూ బ్లౌజ్ లాగా ఏదైనా సెట్ చేసుకోండి. అలా షైనింగ్ ఉన్నాయి మాకు ఇష్టం ఉండదండి అంటే ఈ కలర్ ప్లెయిన్ పట్టు తీసుకోండి, చాలా బాగుంటాయి. ఎందుకంటే ఎంత మెత్తగా ఉన్నాయో అసలు మనకి ఎక్కువ కుర్చీలు పెట్టుకున్న ఎత్తుగా ఉండడం కానీ ఇబ్బందిగా ఉండటం కానీ ఉండదు. చాలా చాలా బాగున్నాయి. ఆర్గంజాలోనే కంచి బోర్డర్ అండి, ఎంత గ్రాండ్ లుక్ ఉందో చూసారా. మీరు చూసిన క్రీమ్ కలర్ది కూడా కంచి బోర్డరే, కాకపోతే ఇది డార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్ వల్ల మీకు ఇంకా గ్రాండ్గా కనిపిస్తుంది. అది నేను చెప్పడం మర్చిపోయాను ఇందాక. ఇదేమో కలర్ వచ్చేసి ఒక బ్లూయిష్ లావెండర్ అండ్ వైట్ కలనేత అండి శారీ. మీకు లెవెండర్లోనే 2 షేడ్స్ కలనేతలాగా కనిపిస్తుంది తప్ప వైట్ పెద్దగా కనిపించదు, చాలా బాగుంటుంది. బోర్డర్ వచ్చేసి మజంతా కలర్ అండి. ఇదిగోండి పళ్ళు. ఈ శారీకి కూడా రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. బోర్డర్ ఏమో దాదాపుగా 6 ఇంచెస్ రిచ్ బోర్డర్ అండి, చాలా చాలా బాగుంది. పైన వైపు కూడా అదే విధంగా ఉంటుంది. ఇదిగోండి శారీ అంతా కూడా ఈ ఫ్లవర్ బుటాలు చూడండి ఎంత దగ్గరగా ఉన్నాయో. అట్లాగే శారీ లోపల కూడా చూసేద్దాం. ఇదిగోండి ఇక్కడ కూడా దగ్గరగా ఉంటాయి. చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది చీర అయితే. చక్కగా పార్టీ వేర్గా అద్భుతంగా ఉంటుంది అసలు. బ్లౌజ్ అలా ఉంచేసేయండి, కుర్చీళ్ళు ఎక్కువ వస్తాయి. చక్కగా ఈ మజంతా కలర్ బనారస్ బ్లౌజ్ తీసుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఇది కూడా కొంచెం పింక్ అండ్ క్రీమ్ కల్నేత అండి. ఎక్కడో గ్రీన్ లాగా కూడా కనిపిస్తూ ఉంటుంది. కల్నేతలో అయితే మరి పింక్ అండ్ ఇట్లా ఇటు చూస్తే క్రీమ్ కలరే కనిపిస్తుంది, కానీ శారీలో ఎక్కడో ఇంటర్నల్గా గ్రీన్ ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా బాగుందండి శారీ అయితే. చక్క పెద్ద పెద్ద మోటివ్స్ వచ్చాయి సిల్వర్ జరీతో. మధ్యలో అంతా కూడా శారీ కలర్లోనే డార్క్ షేడ్తో మీనా వర్క్ ఉంది. సిల్వర్ జరీ పళ్ళు. బోర్డర్ కూడా ఒక 6-7 ఇంచెస్ సిల్వర్ జరీ టిష్యూ బోర్డర్ అండి. పైన వైపు కూడా ఇలాగే ఉంటుంది. ఈ శారీ వచ్చేసి పట్టు ఫ్యాబ్రిక్, అంటే పట్టులో స్టార్టింగ్ రేంజ్ అన్నమాట. ఇదిగోండి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. మీకు టిష్యూ బ్లౌజ్ ఇష్టమైతే కనుక చక్కగా టిష్యూ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. లేదంటే శారీ కలర్లోనే రా సిల్క్ టిష్యూ బ్లౌజులు వస్తున్నాయండి, అలా కూడా తీసుకుని వేసుకోవచ్చు. ఇదిగో శారీ అంతా ఇలా ఉంటుంది. సింపుల్గా క్లాసీ లుక్ కావాలనుకునే వాళ్ళకి చాలా బాగా నప్పుతుందండి. ఈ శారీ వచ్చేసి ప్యూర్ అండి, అంటే పట్టులో హై క్వాలిటీ. నేను చూపించేవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ చందేరినే ఈరోజు. అన్నిట్లో హైయెస్ట్ క్వాలిటీ ఇదండి మన దగ్గర ఉన్న వాటిల్లో. ఇదంతా కూడా సిల్వర్ జరీ కాంబినేషన్లో వస్తుంది. కలర్ అయితే ఒక ఇంగ్లీష్ కలర్ అండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి పళ్ళు. బోర్డర్ వచ్చేసి వీవింగ్ బోర్డర్ వస్తుందండి, ఒక 5 ఇంచెస్ వరకు. పైన వైపు కూడా అలాగే ఉంటుంది. ఈ బుటా కూడా చూడండి, ఈ వీవింగ్ చాలా బాగుంటుంది, థిక్ వీవింగ్ ఉంటుంది సిల్వర్ జరీతో. అలాగే మెరూన్ కలర్ థ్రెడ్ వీవ్ కూడా యాడ్ అయింది. బ్లౌజ్ వచ్చేసి ఇదండి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. చందేరి శారీస్కి ఎంత కాస్ట్లీ శారీ అయినా కూడా ఇప్పటి వరకు అయితే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ మాత్రమే వస్తున్నాయండి. చందేరి సీకో అండి. ఇది పళ్ళు. పళ్ళులో ఇట్లా స్ట్రైప్స్ లాగా వచ్చి మధ్యలో 2 కలర్స్లో బుటా వస్తుందండి. 2 కలర్స్ కదా, 3 కలర్సా? 2 అమ్మా. బ్లౌజ్ కూడా రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. పట్టుకో, ఇక్కడ రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. శారీ అంతానేమో ఈ విధంగా ఉంటాయండి బుటాలు. లోపలికి వెళ్ళిన కొద్దీ కొంచెం దూరంగా ఉండొచ్చు, లేదు దగ్గరగానే ఉన్నాయి. తర్వాత డార్క్ మెజంతా కలరు ప్లెయిన్ బార్డర్ వస్తుందండి, ఒక 4 ఇంచెస్ వరకు. పైన కింద 2 వైపులు అలాగే ఉంటుంది. ప్యూర్ చందేరి సీకో అండి. ఆల్మోస్ట్ మీకు పట్టు ఫీల్ ఉంటుంది. చాలా లైట్ వెయిట్గా, ఫ్యాబ్రిక్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మీరు బ్లౌజ్ తీయకుండా వేరే బ్లౌజ్తో కూడా పేరప్ చేసుకోవచ్చు. చక్కగా ఎక్కువ కుచ్చిళ్ళు వస్తాయి. ఎక్రిలిక్ పెయింట్ స్టైల్ అండి ఈ శారీ వచ్చి. ప్యూర్ టస్సరు, హ్యాండ్లూమ్ టస్సర్ పైన ఎక్రిలిక్ పెయింట్. ఇదిగోండి పళ్ళులో ఇలా ఉంటుంది. ఇవన్నీ కూడా థీమ్ కలెక్షన్ అండి.
ఒక్కొక్క శారీకి ఇంకో శారీకి సంబంధం ఉండదు. శారీ అంతానేమో ఇదిగోండి ఈ కలర్ వస్తుంది, అలాంటి బ్రౌన్ షేడ్. బోర్డర్లోనేమో ఆ థీమ్కి సంబంధించిన డిజైనే కంటిన్యూ అవుతుంది. ఎడ్జ్లో వచ్చేసి చిన్న బ్లాక్ బోర్డర్ వస్తుందండి. బ్లౌజ్ ఈ కలర్ వస్తుంది. ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ పైన ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్ అండి. మీరు చూస్తున్నది పళ్ళు, ఇదేమో బ్లౌజు. బ్రౌన్ అండి, మధ్యలో శారీ మధ్యలో వచ్చేసి ఖాకీ బ్రౌను. తర్వాత హ్యాండ్స్కి ఏమో ఇలా బోర్డర్ వస్తుంది, పెయింట్ చేసిన బోర్డరు. శారీ అంతానేమో ఈ విధంగా ఉంటుందండి. పైన కింద కూడా పెయింటెడ్ బోర్డర్స్, పెద్ద పెద్ద బోర్డర్స్ వస్తాయి. మధ్యలో అంతా ఇలా కొంచెం వుడ్ బ్రౌన్ లాగా అట్లా ఉంటుందండి. షేడ్ చాలా బాగుంది.